విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ బీసీ కులగణ గురించి ఏమంటారు? ఈ బీసీ కులగణ ఇంపార్టెంట్ అంటారా ఇక్కడ? అంటే ఒకటి గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా మన డీటెయిల్స్ ఇయ్యరు, పిచ్చోళ్ళు మాత్రమే చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి. అప్పుడేమో ఒక మాట, ఇప్పుడు ఆయన పదవిలోకి వచ్చినాక ఇయ్యాలి అని అంటారు. నువ్వు బీసీ కులగణ అంటే కేవలం ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, ఏం క్యాస్ట్ ఏంటిది, ఏం చదువుతున్నారు, కేవలం అవి మాత్రమే అవసరం. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారు, ప్రాపర్టీ డీటెయిల్స్ ప్లస్ ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లు సిమెంట్తో కట్టినావా ఇటుకతో కట్టినావా, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, కారు ఉందా లేదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఏం చేయడానికి? నీకు అవసరమైనది ఏంది? నువ్వు పెట్టిందే క్లియర్గా బీసీ సెన్సెస్ కులగణన అని పెట్టినావు, ఆ బేస్ మీదే నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేడుండే. ఇప్పుడేమో లేదు, ఇది గ్యాదర్ చేసి దీన్ని బట్టి స్కీమ్స్ ఇది చేస్తాను. మళ్ళీ వచ్చిన ఇదేంది గవర్నమెంట్ ఫామ్ అయినా ఇమీడియట్గా ఏం చేసినావు, ప్రజాపాలన అని ఫార్మ్స్ తీసుకున్నావు, దానికే దిక్కు లేదు. ఇప్పుడు ప్రజలు స్కీమ్స్ అవసరం ఉన్న వాళ్ళే కదా అక్కడ పెట్టుకుంటారు, అవసరం లేని వాళ్ళు పెట్టుకోరు. సో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసినావు అంటే ఏం లేదు, అవన్నీ పొట్లాలు కట్టుకోవడానికి ఆ కాయిదాలన్నీ పనికొచ్చినాయి. ఇప్పుడు కూడా అదే కాయిదాలు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి. అండ్ వాళ్ళ డేటా అంతా కూడా పబ్లిక్ కి, అంటే చాలా మంది వ్యక్తుల చేతిలో పోతుంది, సైబర్ క్రైమ్స్ ఇష్యూస్ అవుతున్నాయి. మా డివిజన్ లోనే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని బయటి వాళ్ళకి లీక్ అయ్యి వాళ్ళకి ఫోన్లు చేసి ఫోన్ కాల్ చేసి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలందరికీ వాళ్ళ డేటా అనేది సెక్యూర్డ్గా లేదు, పబ్లిక్గా ఉంది అండ్ ఇది సేఫ్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము అగేన్స్ట్ దీనికి, ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బీసీ కులగణన అన్నప్పుడు కేవలం ఏం క్యాస్ట్, ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం, అవి మాత్రం తీసుకుంటే ఎంతమంది ఉంటారు అవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది. కానీ మిగతాదంతా టైం వేస్ట్. అండ్ తీసుకునే వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే వ్యక్తులు ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళకు కూడా పూర్తి అవగాహన లేదు. అండ్ ప్రజలు భయపడుతున్నారు. ఆల్రెడీ మేము ప్రజాపాలనలో ఇచ్చినాము, వీటికే దిక్కు లేదు. అండ్ కొత్తగా ఇవి ఇస్తే ఇంకేమి కట్ చేస్తారో, అప్పుడే చాలా మటుకు కట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇంకేం కట్ అయిపోతే ఇంకే కూడా ఏం స్కీమ్స్ రావా అన్న భయంతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మల్ని అందరినీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయన ఆస్తుల వివరాలు, ఆయన ఆధార్ కార్డులు, ఆయనకున్న డీటెయిల్స్ ఇచ్చిందా లేదో అనేది మాకు ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. అంతా ఏ స్కీమ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే రావాలా, ఆయన ఇవ్వాలా, ఆయననే ఇయ్యాడు, ఆయనకి ఇచ్చే చేత కాదు ప్రజలను ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఏది చేసినా కూడా దాన్ని మంచి చెడులు చూసుకొని ప్రజలకి చెప్పి, ఇప్పుడు ఏ విషయం ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టో ఇంకేదైనా పెట్టో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి దీంతో ఈ ఉపయోగాలు ఉన్నాయి, దీంతో ఇట్లా మంచి జరుగుతుంది అట్లా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజలను ఒప్పించి అవన్నీ చేస్తే బాగుంటుంది. టైం వేస్టే తప్ప ఇది ఉపయోగపడే అంటే విషయం అయితే కాదు. అంటే ధరణి కూడా ఆపేయడం జరిగింది, దీని మీద మీరు ఏమంటారు? ధరణితో ఇంకో ఏదో చెప్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలకు అర్థం అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయి ఉండే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిగా ఇన్ఫర్మేషన్ మాకే లేదు. ఇక ప్రజలకేముంటుంది? మాకు ఎవరైనా స్కీమ్స్ పెట్టినా ఇంకేదైనా జరిగినా ఏదైనా చేసినా కూడా ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మాకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటాయి, కింది స్థాయి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు, తీసుకుంటారు, కంప్లీట్గా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని పనులు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఏం చేస్తానన్న క్లారిటీ రేవంత్ రెడ్డి గారికి ఉంటే మేము కూడా ప్రజలకు ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆయనకే పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు. అంటే ఆయన నిమిషంకి మాట మార్చడం లేదంటే అంటే ఆ స్కీమ్ ని చేంజ్ చేయడం అనేది నడుస్తుండే. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయనకే క్లారిటీ లేనప్పుడు ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తాడు? సో మనకు కూడా తెలియదు ఇక్కడ పోతుంది ఏం జరుగుతుంది. ఫార్మా సిటీ పెంచుతాని కొడంగల్లో చెప్పడం జరిగింది, పేడ్ ఆర్టిస్టులతో కొట్టించారని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఇది రెచ్చగొడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్నప్పుడు ఎందుకు తగ్గిను? ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఫార్మా సిటీ కాదు నేను చేసేది, ఫార్మా అది పార్క్ ఏదో చేస్తున్నా అని చెప్పేసి అని అన్నాం. సెంట్రల్ నుంచి కమిషన్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే అప్పుడు అన్ని బయటపడ్డాయి.
బీఆర్ఎస్ పార్టీ చేసింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అని చూడదు, అక్కడ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి భూములు అనేటివి ఉంటాయి. అన్యాయంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ భూములు గుంజుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అందరు ప్రశ్నిస్తారు. అండ్ అక్కడ ఉన్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు భూమి ఉంది, మీరు నార్మల్గా ఒక పార్టీ సపోర్టరు, అంత మాత్రాన మిమ్మల్ని ఆపాదించడం. అక్కడ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా, కొడంగల్ ప్రజలే మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము గెలిపించుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే అది కాదు, మేము ఓటేసి మా భూములు మమ్మల్ని లాక్కునే విధంగా మేము చేసుకునే పరిస్థితి వచ్చింది, నేను కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్కి పనిచేసిన అని చెప్పేసి రైతులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళని అందరినీ వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి బీఆర్ఎస్ చేసిందని ఇష్యూని డైవర్ట్ చేయడం, అది యాక్సెప్ట్ చేయలేక, సరే ఇప్పుడు జరిగింది, ఇంత జరిగింది, మరి నీ నియోజకవర్గంకి పోయినావా, నీ ప్రజలతో కూర్చొని మాట్లాడినావా? లేదు, అది మాత్రం జరగలేదు. మీడియా ముందు కూర్చొని జస్ట్ సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు, అది మాకు సంబంధం లేదు, అది ఇదని. సరే నీకు సంబంధం లేకపోతే నేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా ఫార్మాసిటీ వద్దని చెప్పేసి, మరి పొయ్యి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఉద్యోగాలు వస్తాయి, మంచి జరుగుతుంది అని నువ్వు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు కదా. అన్యాయంగా రైతుల దగ్గర భూములు లావుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కొట్టించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం నువ్వు చేసినావు. ఇప్పుడు దాకా మాట్లాడుతలే, వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఊర్ల నుంచి సెంట్రల్కి పోయి కంప్లైంట్ చేసినందుకు వాళ్ళు వచ్చినాక, వాళ్ళు ఎంక్వైరీ చేసినాక నిజాలన్నీ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా, నేను అదేంటి పార్కు పెట్టడానికి చూస్తున్నా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ వైఫల్యాలు క్లియర్ గా మనకు తెలుస్తున్నాయి కదా. సో ఇది జరిగేది మొత్తం ఓవరాల్ గా. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఇలానే చేస్తారని, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా సలహాలు ఎవరైనా ఇస్తలేరా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీ ఉద్దేశంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిసీవ్ చేసుకోవాలి కదా ఎవరైనా సలహాలు ఇస్తే. ఇప్పుడు ఆయన గొంతు జించి అరుస్తారు, అపోజిషన్ పార్టీ రండి మాకు సలహాలు ఇవ్వండి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్తారు. బట్ అల్టిమేట్గా అసెంబ్లీలో మేము ఏదైనా చెప్తే మా మంత్రుల మా ఎమ్మెల్యేల మైకులు కట్ చేస్తారు, మాకు టైం ఇయ్యరు. ప్రెస్ ఏమంటారు మీడియా పాయింట్కి వెళ్ళి మాట్లాడినా కూడా అక్కడ కూడా మాట్లాడనివ్వరు. బౌన్సర్లను పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి మాట్లాడనియకుండా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రెడీగా లేడు రిసీవ్ చేసుకోవడానికి మంచి విషయాలు. ముండిగా నేనే డెసిషన్ తీసుకోవాలి, అల్టిమేట్గా ఐఎమ్ అ డెసిషన్ మేకర్, ఐఎమ్ అ డెసిషన్ టేకర్ అని చెప్పేసి తీసుకొని, అంటే ప్రజలకు ఉపయోగపడే విషయాలు కాకుండా ఆయనకు ఉపయోగపడే డెసిషన్ తీసుకొని పిచ్చోడు అయిపోతున్నాడు. ప్రజలందరూ అక్కడున్న మంత్రులు కూడా తలలు పట్టుకుంటున్నారు, అరే ఈ పిచ్చోడికి చెప్పలేకపోతున్నాము, ఎంత చెప్పినా కూడా వింటలేడు, ఈయన దిక్కు నుంచి మాకు ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, తిరగలేని పరిస్థితిలో ఉన్నామని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట.